మెస్సీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నామా ప్యాలెస్ వరకు మెస్సీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ప్రయాణించే మార్గమంతా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందరూ కూడా కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్